నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తొడి ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రోడ్డు భద్రతపై ప్రతి డ్రైవర్కి అవగాహన ఉండాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సూచికలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పరిమితికి మించి విద్యార్థులను తరలించొద్దని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని బస్ డ్రైవర్లను కమిషనర్ వాణి కోరారు. పాపం చిన్న చిన్న 25 years సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఆడపిల్లలు చచ్చిపోయారు. మనం చిన్న కేర్ తీసుకుంటే ఎంత పెద్ద యూస్ తెలుసా? ఇంగ్లీష్ లో సామెత ఉంటది, ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. అంటే చిన్నది చినిగినప్పుడు మాత్రం కుట్టేస్తే, ఆ కుట్టేస్తే ఇంత బాగా చినగదు. మనం దాన్ని వదిలేస్తాం, ఇంత బాగా చినిగాక అప్పుడు మంచి టైలర్ దగ్గర పోతాం, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చి చుట్టుపట్ట, అవునా? కానీ అవి చిన్న చిరిగినప్పుడే మనం ఒక చేసుకోవాలి, ఆ స్టిచ్ చేయాలి, ఆ కుట్టు వేసేయాలి. అదే లైఫ్ కూడా. రోడ్ సేఫ్టీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి డివిజన్లో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మిర్యాలగూడలో స్కూల్ బస్ డ్రైవర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేశాము. ఇందులో అన్ని మిర్యాలగూడ డివిజన్లో ఉన్న స్కూల్ ఓనర్స్, స్కూల్ కరస్పాండెంట్స్తో పాటు డ్రైవర్స్, అటెండర్స్ అందరూ కూడా ప్రోగ్రామ్కి అటెండ్ అయినారు. ఇందులో ముఖ్యంగా మేము వాళ్ళు ఎలా ఉండాలి, బస్సుని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్ అవన్నీ ఎలా ఉండాలి అని స్కూల్ మేనేజ్మెంట్కి ప్లస్ స్కూల్ డ్రైవర్స్కి అందరూ కూడా అవగాహన కలిసి చేయడం జరిగింది.